ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. జూలై నెలాఖరులోపే ప్రముఖ 100 కార్పొరేషన్లలో ఒక 25 కార్పొరేషన్లు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించాలని, ప్రముఖ దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానము, కనకదుర్గమ్మ ఆలయము, సింహాచలము, అన్నవరము, శ్రీశైలం లాంటి ప్రముఖ దేవాలయాలు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నామినేటెడ్ పదవులు వెంటనే అధికారంలోకి రాగానే వెంటనే పదవులు ఇచ్చే ఆనవాయితీ ఆయనకి లేదు. నిదానంగా 2 ఏళ్ళు అయిపోయినాక, 3 ఏళ్ళు అయిపోయినాక, కొంతమందికి అయితే ఎలక్షన్ల ముందు 2-3 నెలల్లో 4 నెలల ముందు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే ఆనవాయితీ. దానికి భిన్నంగా ఈసారి నాయకులు, కార్యకర్తల యొక్క అభీష్టం మేరకు ఇప్పుడు ఈ నెలలో, జూలై నెలలో, ఆగస్టు నెలలో ఇస్తే 3 ఆ పదవిని అనుభవించవచ్చు. నాయకులు, కార్యకర్తల వాదన ఏంటంటే వృధాగా ఖాళీగా పెట్టడము ద్వారా అధికారులు దాన్ని అనుభవిస్తుంటారు. అలా కాకుండా ఎవరికొరికి ఇవ్వండి, 3కి అవకాశం వస్తుంది కదా అని ఆలోచనలో నాయకులు వాళ్ళ ఆలోచన ధోరణికి అనుకూలంగా త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నాడు. అయితే దీనికి ఒక ఫార్ములా పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాలలో ఆ నియోజకవర్గాల్లో 60% తెలుగుదేశానికి, 30% జనసేనకు, 10% బీజేపీకి. జనసేన గెలిచిన 21 నియోజకవర్గాల్లో జనసేనకు 60% పదవులు, తెలుగుదేశానికి 30%, బీజేపీకి 10%. బీజేపీ గెలిచిన 8 నియోజకవర్గాల్లో బీజేపీకి 50% నామినేటెడ్ పదవులు, మిగిలిన 50%లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చెరిసగం తీసుకునే ఆ ఫార్ములాని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవటానికి ఎవరైతే కృషి చేశారో, మానవ వనరులతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చిన వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలనే ఆలోచన ఉంది. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎక్కువ కేసులు ఎవరి మీద పెడితే అది మొదటి ప్రాధాన్యతలో వాళ్ళకి నామినేటెడ్ పదవి. పోలీస్ కేసులు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయిన వారు, వ్యాపారాలు మూసేసుకునే పరిస్థితి వచ్చిన వాళ్ళు, వాళ్ళని మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత కింద పరిగణించాలన్నారు. వీళ్ళతో పాటు 21 మంది జనసేనకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వటం ద్వారా 21 నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు వాళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది. త్యాగమూర్తులు అయ్యారు, త్యాగరాజులయ్యారు. అట్లాగే లోక్సభ సభ్యులు 6 లోక్సభ సీట్లు బీజేపీకి ఇచ్చారు, 2 జనసేనకి ఇచ్చారు. 8 మంది పార్లమెంటు సభ్యులు వాళ్ళ అవకాశాన్ని కోల్పోయారు. అట్లాగే బీజేపీకి ఇచ్చిన 10 స్థానాల వల్ల కూడా ఆ స్థానాల్లో పోటీ చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు నిరాశ ఎదురైంది. అందువల్ల ఎవరైతే త్యాగమూర్తులు, త్యాగరాజులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మిత్రపక్షాలకు, జనసేనకు, బీజేపీ పార్టీకి ఇచ్చినా కూడా ఆయా అభ్యర్థులు గెలవడానికి సహకరించిన త్యాగమూర్తులకు, త్యాగరాజులకు కూడా మొదటి వరుసలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఉన్నారు. ఇక ఈ జాబితాలో కొన్ని పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలోను, రాజకీయ వర్గాల్లో పేర్లు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటిలో మాజీ మంత్రి, కష్టకాలంలో 2004 నుంచి 2014 మధ్యలో పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చి ఏకతాటి మీద పార్టీని నడిపించిన దేవినేని ఉమామహేశ్వరరావు,
కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆయనకి మైలవరం సీట్ ఇవ్వలేకపోయారు. ఆయన్ని ఎలా తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఈ త్యాగమూర్తులు, త్యాగరాజులకు దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగాను, టీటీడీ బోర్డు మెంబర్లుగాను, కార్పొరేషన్ చైర్మన్లే కాకుండా కొంతమందికి ఎమ్మెల్సీలు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. సరే, ఇక రాజ్యసభ అంటే కేవలం 11 మందికే ఇవ్వగలం కనుక ఎక్కువ మందిని ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. కనుక దేవినేని ఉమ ఆయన మొదటి వరుసలో ఉంటాడు. ఇక గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అక్కడ నాదెళ్ల మనోహర్కి జనసేనకు అవకాశం కల్పించడం వల్ల ఆయన త్యాగం చేయవలసి వచ్చింది. ఆయన కూడా సీనియర్ నాయకుడు, గతంలో మాజీ మంత్రిగా పనిచేశాడు. ఒకవేళ అక్కడ కాకపోతే గుంటూరు పశ్చిమనో గుంటూరు పార్లమెంటు ఇద్దామని అనుకున్నా కూడా సాధ్యపడలా. కొన్ని సామాజిక సమీకరణం వల్ల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి శాసనసభలో అడుగుపెట్టే అవకాశం దొరకల. ఆయన్ని పదవి వరిస్తుంది. ఇక వర్మ పిఠాపురంలో, మరి వర్మ 2014లో అప్పుడు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు కాపు సామాజిక వర్గానికి చెందిన విశ్వానికి ఇస్తే విశ్వాన్ని ఓడించి ఇండిపెండెంట్గా వర్మ గెలిచి మళ్ళీ తన మాతృ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరితే 14 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున కొనసాగాడు. 19 ఎన్నికల్లో ఓటమి చెందాడు. ఇక 24 ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయటం వల్ల ఆయనకి సహకరించి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవటానికి తన వంతు కృషి చేశాడు. వర్మ ఆయన ప్రజల హృదయాల్లో ఉంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా విధేయతతో పనిచేశాడు. ఇక విజయవాడ పశ్చిమకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బుద్ధా వెంకన్న, ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే ఏ ఒక్క దాంట్లో కూడా బీసీ లేదు. విజయవాడ పశ్చిమకి ఇద్దామనే తరుణంలో అది మొదట జనసేనకి ఇద్దాం అనుకున్నారు. జనసేన వాళ్ళు త్యాగం చేసి బీజేపీకి ఇచ్చారు. బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయటం వల్ల బుద్ధా వెంకన్నకు అవకాశం పోయింది. అయినా కూడా బుద్ధా వెంకన్న శక్తి వంచన లేకుండా సుజనా చౌదరి యొక్క గెలుపుకు కృషి చేశాడు. బుద్ధా వెంకన్న పార్టీ కష్టకాలంలో జోగి రమేష్ రెచ్చిపోతున్న సమయంలో, చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్తున్న సమయంలో కూడా ఎవడ్రా చూద్దామన్నట్టు ఆయన బుద్ధా వెంకన్న ఎలాంటి వాడంటే ఆంజనేయుడు లాంటివాడు, హనుమంతుడు లాంటివాడు. హనుమంతుడు గుండెల్లో రాముడు కనపడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు రాముడైతే, భువనేశ్వరి సీత అయితే, అక్కడ ఈయన ఆంజనేయుడు లాంటివాడు. అలాంటి బుద్ధా వెంకన్న ఈగ వాలకుండా ఒక్క మాట అన్నా కూడా, ఎవడైనా విమర్శించినా కూడా కబడ్దారని వేల సంఖ్యలో, అర్ధరాత్రి కూడా వేల సంఖ్యలో కార్యకర్తల్ని సమాయత్తం చేయగలిగిన ధీరోదాత్త నాయకుడు బుద్ధా వెంకన్న. ఆయనకి పదవి గ్యారంటీ. ఇక గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్న కోవెలమూడి రవీంద్ర, ఆయనకు కూడా పదవి సిద్ధంగా ఉంది. విశాఖ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్న గండి బాబ్జీ కొన్ని రాజకీయ సమీకరణ వల్ల పోటీ చేయడానికి అవకాశం లభించాలి. ఆయనకు కూడా పదవి వరిస్తుంది. ఇక అనూహ్యంగా అనంతపురం సీనియర్ నాయకుడు, గతంలో మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్ చౌదరి, ఆయన్ని కూడా ఆయనకున్న శక్తి, రాజకీయ చతురత, వాగ్దాటి,
ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి ఇవన్నీ చూసి ప్రభాకర్ చౌదరిని కూడా ఒక మంచి పదవి వరించబోతా ఉంది. ఇక తిరుపతి జనసేనకు కేటాయించటం వల్ల జనసేన ఏ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చిందో అదే సామాజిక వర్గానికి చెందిన విధేయురాలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమెకు కూడా ఒక మంచి పదవి ఆమెను వరించబోతా ఉంది. ఇక కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి మరి పొత్తు రాజకీయాల వల్ల త్యాగం చేయవలసి వచ్చింది, ఆమెను కూడా పదవి వరించబోతా ఉంది. ఇక తర్వాత అధికార ప్రతినిధి అంటే పట్టాభే ధైర్యంగా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ అవినీతి కార్యకలాపాలను ఎండగట్టి ఆయనపై ఇంటిపై దాడి చేశారు, అతనిపై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. అయినా ఏమీ వెనుకడుగు వేయకుండా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆయన కూడా ఒక మంచి పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించాలనే ఆలోచన పార్టీకి ఉంది. ఇక అరకులో అక్కడ చంద్రబాబు నాయుడు వెళ్ళి సమావేశం పెట్టి అభ్యర్థిని ప్రకటించేశాడు. ఇక్కడ దొర పోటీ చేయబోతున్నాడని ప్రకటించాడు. ప్రకటించిన నెల రోజుల తర్వాత బీజేపీ వాళ్ళు మాకు అరకు కావాలన్నారు. సరే, కేంద్రం నుంచి మనకు నిధులు కావాలి, వాళ్ళు అడిగిన సీట్లన్నీ ఇద్దామని 6 లోక్సభ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం అనేది విశేషం. ఆ 16 సీట్లకు ప్రతిఫలం ఈరోజు ఏక్దమ్ ఒకేసారి 1,00,00,000 కోట్ల నిధులు, అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, బీపీసీఎల్ కంపెనీకి 70,000 కోట్ల పెట్టుబడి, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళకున్న ఓటింగ్ శాతము శక్తిని మించి 10 ఎమ్మెల్యే సీట్లు 6 లోక్సభ సీట్లు ఇచ్చారు. దానివల్ల దొన్నుధరని ఒప్పించి తగ్గమని చెప్పి బీజేపీకి ఇచ్చారు. ఆ బీజేపీ గెలవలేదు కనుక దొన్నుధర ఎస్టీ అభ్యర్థి, ఆయనకు కూడా పదవి ఇచ్చి తీరాలి. ఇక అరకులో కిడారి సర్వేశ్వరరావు అని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాడు, తదుపరి తెలుగుదేశంలోకి మారిన తర్వాత నక్సలైట్లు హింసలో మరణించాడు. సర్వేశ్వరరావు కుమారుణ్ణి గిరిజన సంక్షేమ శాఖ వైద్యారోగ్య శాఖ మంత్రిగా కిడారి శ్రవణ్ కుమార్, ఆయన ఒక 6 నెలల పాటు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించాడు. ఆ కుటుంబం చేసిన త్యాగం, కిడారి సర్వేశ్వరరావు యొక్క త్యాగాన్ని గుర్తించి శ్రవణ కుమార్ కూడా ఒక పదవి లభిస్తుంది. అలాగే రంపచోడవరంలో వంతల రాజేశ్వరి గిరిజన మహిళ, ఆమెకు కూడా పదవి దాదాపు ఖరారే. ఇక హిందూపురంలో పోటీ చేసి మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్, ఆయన గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర ముఖ్య సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేయటం జరిగింది. ఆయన ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆయన మళ్ళీ శాసనమండలి ఎమ్మెల్సీ సభ్యత్వం ఆయనకి లభిస్తుంది. అలాగే గురజాల నియోజకవర్గంలో కీలకమైన వ్యక్తి కొలుసు పార్థసారథి పార్టీని వీడి బయటకు వచ్చిన సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి, ఆయన ఎమ్మెల్సీగా పనిచేశాడు, ప్రముఖ నాయకుడు, గురజాలలో బీసీలలో గట్టి పట్టున్న నాయకుడు, ఆయనకు కూడా పదవి దాదాపుగా గ్యారంటీనే. ఇక వీళ్ళతో పాటు ఇక కొంతమంది త్యాగమూర్తులు, మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయవలసిన కొనకళ్ళ నారాయణ అక్కడ జనసేన కేటాయించడం వల్ల, బాలశౌరి కేటాయించడం వల్ల ఆయన
పోటీ చేసే అవకాశం లభించల. కనుక కొనకళ్ళ నారాయణని ఒక మంచి పదవి, ఆయన గతంలో 2 సార్లు లోక్సభకు పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నది. అలాగే గుడివాడలో బూతుల మంత్రిగా పేరు పొంది రెచ్చిపోయి విర్రవీగి గుడివాడ నాని అడ్డా అని చెప్పి విర్రవీగిన నానిని శాసనసభలో ప్రవేశించకుండా నిరోధించాలని వ్యూహాత్మకంగా వెన్నిగళ్ల రామును ప్రవేశపెట్టి అక్కడుండే నాయకులందరినీ సమన్వయపరిచి, ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇన్ఛార్జిగా పనిచేసిన రావి వెంకటేశ్వరరావు, ఆయన సహకరించబట్టే వెన్నిగళ్ల రాము గెలిచాడు. వెన్నిగళ్ల రాము నిలబడకపోయినా ఈ గాలిలో రావి వెంకటేశ్వరరావు నిలబడినా గెలిచేసేవాడు. అయినా రావి వెంకటేశ్వరరావు కృషి చేశాడు. అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా రావిని ఎమ్మెల్సీగా శాసన మండలి సభ్యుడిగా చూడాలనుకుంటున్నామని వాళ్ళ కోరికున్నది. అలాగే మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించి ఎన్నికలను సమయాత్తం చేసిన సీనియర్ నాయకుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు గతంలో మంత్రి, తర్వాత ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుకి చైర్మన్గా చేశారు. మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్కి చైర్మన్గా ఉంటే బాగుంటుందనే ఆలోచన ప్రజలకు రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. ఇక 2004 ముందు నుంచి పార్టీకి వెన్నంటి ఉండి అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం కోల్పోయిన తర్వాత కూడా 94 నుంచి 99 వరకు అధికారం ఉన్నది. 99 నుంచి 2004 అయిన తర్వాత కూడా 94 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా 2004 నుంచి 14 వరకు, మళ్ళీ 19 నుంచి 24 వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి అహర్నిశలు పార్టీ విజయం కోసం కృషి చేసిన టిడి జనార్దన్ కార్యాలయ సమన్వయ కార్యదర్శి, పాలిట్ బ్యూరో సభ్యుడు, గతంలో శాసన మండలికి పనిచేశారు. మళ్ళీ ఆయన శాసన మండలిలో ప్రవేశించే అవకాశం ఉన్నది. అలాగే ఈ రోజున అమరావతి జగన్మోహన్ రెడ్డి తపస్సు చేసిన 3 రాజధానులన్నా సాధ్యపడకుండా వ్యూహాత్మకంగా బిల్లులను అడ్డుకున్న శాసన మండలి చైర్మన్ షరీఫ్, మైనారిటీ, ఆయనను కూడా మళ్ళీ అవకాశం వస్తే శాసన మండలికి పంపి మళ్ళీ ఆయన్నే శాసన మండలి చైర్మన్గా చేయాలనే సంకల్పం. షరీఫ్ చైర్మన్గా ఉంటే డిప్యూటీ చైర్మన్గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, పాలిట్ బ్యూరో సభ్యుడు, ఇంతకుముందు బీసీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం, ఆయన కూడా మళ్ళీ ఎమ్మెల్సీ అయితే మళ్ళీ డిప్యూటీ చైర్పర్సన్గా, డిప్యూటీ చైర్మన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన వైఎస్ జవహర్, ఆయన్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఆయన కూడా ఒక నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీను ఆశిస్తున్నారు. పార్టీకి 82 నుంచి ఏ పార్టీ మారకుండా చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా కష్టకాలంలో కూడా నిలబడి ఉన్న అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఇద్దరు కూడా త్వరలో గవర్నర్లుగా మన తెలుగు జాతి ఖ్యాతిని వికసింపజేయబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ ఉంటుంది ఆ ఏపీ భవన్లో. వాళ్ళ బాధ్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు, మంత్రులు వెళ్ళినప్పుడు, కార్యదర్శులు వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అక్కడుండే కార్యదర్శులు, అధికారులతో సమన్వయపరచడం, అంతేకాకుండా మన ప్రాజెక్టులకు నిధులు రాబట్టడం, రాజకీయ సమన్వయం చేయటం అనేది అధికార ప్రతినిధి యొక్క వాళ్ళ యొక్క డ్యూటీ.
ఇది ఇంతకుముందు సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఉన్నాడు ఆయన, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. ఆయన నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పటి నుంచి 1996 నుంచి ఎన్టీఆర్ వెనక ఉంటూ దేశంలో ఉండే రాజకీయ పార్టీ నాయకులందరితో పరిచయాలుండి, కేవలం ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పక్షాల్లో ఉండే నాయకులే కాక ఆ ఇండియా కూటమిలో ఉండే కాంగ్రెస్ కూటమిలో ఉండే నాయకులతో కూడా అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. ఈ రోజున ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. 2014 నుంచి 2 సంవత్సరాల పాటు అధికార ప్రతినిధిగా పనిచేశాడు. చక్కటి సమన్వయం చేశాడు. హిందీ భాషపై పట్టు, మరి సీనియర్ నాయకులు దేశంలో ఉండే ఉత్తరాది, తూర్పు రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాలు అందరితో కూడా పరిచయాలున్న వ్యక్తి. ఆయన కంటే సమన్వయం సాధించగలిగిన వ్యక్తి మరొకరు ఉండరని, ఆయనైతే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూ లేకుండా ఎప్పుడైనా కూడా వెళ్ళి కలిసే చొరవ ఉన్నది వ్యక్తి. వాళ్ళకి ఎదురు పడితే రామ్మోహన్ని కైసా రామ్మోహన్ అని పలకరించే అటువంటి చొరవ కలిగిన వ్యక్తి, చనువున్న వ్యక్తి. ఖమ్మంపాటి రామ్మోహన్ కంటే ఇంకా పరిచయాలున్న వ్యక్తి వేరే వ్యక్తి ఉండరు కనుక ఆయన్ని నియమిస్తే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా రావటానికి, రాజకీయ సమన్వయానికి ఇవాళ ఆనాడు నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు ఏ విధంగా కీలక పాత్ర పోషించారో, నేటి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్న దృష్ట్యా ఖమ్మంపాటి రామ్మోహన్ రావుని అధికార ప్రతినిధిగా నియమించే అవకాశాలు ఉన్నాయని, ఆయనకున్న శక్తియుక్తులు, సామర్థ్యము, పరిచయాలు చాలామంది దేశంలో ఉండే ముఖ్యమంత్రులతో, కేంద్ర మంత్రులతో, పార్టీ సీనియర్ నాయకులతో, జాతీయ పార్టీ అధ్యక్షులతో ఆయనకున్న పరిచయమే ఆయనకున్న బలమని, ఈ విధంగా పలువురు పదవులు ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎంపిక చేసేటప్పుడు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూసి ఎవరిని ఎక్కడ పెడితే రాణిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని చూసి వారి యొక్క బ్యాక్గ్రౌండు, వారి యొక్క విద్య, వాళ్ళ యొక్క అనుభవము ఇవన్నీ చూసి ఆయన ఎవరెవరిని ఏ ఏ పదవుల్లో పెట్టాలనే దాంట్లో ఏ విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నుంచి వచ్చిన ఈ యొక్క పేర్లు నామినేటెడ్ పదవులలో చక్కగా వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేసి పదవుల పంపిణీకి రంగం సిద్ధం చేయటం అనేది విశేషం. నేను కొన్ని పేర్లే ప్రస్తావించాను. ఇంకా చాలామంది నాయకులు, అగ్రశ్రేణి నాయకులు రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, కోస్తా ప్రాంతంలో త్యాగాలు చేసిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు. జైళ్ళకు వెళ్ళి పోలీసు కేసులు పెట్టబడిన వాళ్ళు ఉన్నారు. అలాగే యువగళం సందర్భంగా లోకేష్ బాబు ప్రత్యక్షంగా అతనికి ఎవరైతే సహకరించారో ఆయన ఆ నాయకుల యొక్క బలాన్ని ప్రత్యక్షంగా అంచనా వేసి వాళ్ళ సామర్థ్యాన్ని తెలుసుకోగలిగాడు కనుక యువగళానికి సహకరించిన నాయకులకు కూడా పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఇదే కాకుండా పార్టీ కార్యాలయంలో అహర్నిశలు, రాత్రనక పగలనక వాళ్ళు వెనకాల ఉంటారు. సినిమాకి ఎలా డైరెక్టర్, నిర్మాత ఎలా అయితే అనుకుంటారో అలా పార్టీ కార్యాలయంలో పనిచేసే కొంతమంది నాయకులు, వాళ్లను కూడా వివిధ పదవులు వరించబోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉండే నాయకులే కాక మంగళగిరి కార్యాలయంలో అహర్నిశలు కృషి చేసిన అక్కడ ఉండే నాయకులకు, వ్యక్తులకు కూడా ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాన్ని రచించడం విశేషం. జూలై నెలాఖరు లోపల కానీ ఆగస్టు మొదటి వారంలో
పదవుల పందారం ప్రారంభం కావటం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు, శ్రేణులకు ఒక శుభవార్తగా భావించవలసి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.